దిష్టిబొమ్మ. ఈ కథను రచించిన వారు రావాడ శ్యామల గారు. ఈ కథ నవ్య వారపత్రికలో జూలై 2012లో ప్రచురితమైంది. నానా నానా అని కేకలేస్తూ సైకిల్ స్టాండ్ వేసి హడావిడిగా వచ్చాడు మురళి. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. గబగబా లోపలికి వచ్చి మళ్ళా నాన్నా నాన్నా ఎక్కడా? గొంతులో విసుగు ధ్వనించింది. లోపల గోపాలం లేడు. మురళి విసురుగా బయటికి వచ్చాడు. ఇంటి ముందు బోరు దగ్గర బట్టలు ఉతుకుతున్న పెళ్ళాన్ని ఉద్దేశించి అన్నాడు, ఏమే నానేడి? ఏమో నాకేటి తెలుసు అంది నిర్లక్ష్యంగా. ఇంటికాడ ఉండి ఏం చేస్తావే? నీ కళ్ళు పోయాయా? ఎక్కడికి వెళ్ళాడో తెలీదా అన్నాడు కోపంగా. ఇది మరీ బాగుంది. నీ అయ్య మీద కోపం నా మీద చూపిస్తావే? అరగంట మునిపే అన్నం తిన్నాడు. ఎక్కడికి వెళుతున్నారో చెప్పేసి వెళతారేంటి మీ అయ్యి కొడుకులు? ఊహూ, అయినా ఎక్కడికి వెళతాడు? సీతాలు బడ్డీ వెనకాల సింతసెట్టు దగ్గర చూడు కూకొని సుట్ట కాలుతుంటాడు. వెంటనే సైకిల్ని చింత చెట్టు దగ్గరికి పోనిచ్చాడు. పెళ్ళాం చెప్పినట్టే అక్కడే కూర్చున్నాడు. బీడీ కాల్చడం లేదు. ఎందుకో విచారంగా ఉన్నాడు. అయినా అది గమనించనట్లు నటిస్తూ, నాన్నా ఇక్కడున్నావా? పద, అర్జెంటుగా ఆర్డర్లు వచ్చాయి. 7 బొమ్మలు కావాలి. ఉదయం కల్లా రెడీ చెయ్యాలి. 10ంటికి. నువ్వెళ్ళరా, నువ్వెళ్ళి అన్నం తిను. 15 గంటలో వస్తాను. సరే బేగిరా, అసలే టైం తక్కువ. సైకిల్ మీద సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. వెళుతున్న కొడుకు వైపు చూస్తున్న గోపాలం కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నప్పటి నుండి గోపాలానికి బొమ్మలు చెయ్యడం అంటే మహా సరదా. ఇంట్లో చెల్లెళ్ళకి గుడ్డతో బొమ్మలు గుట్టి ఇచ్చేవాడు. చెల్లెళ్ళు వాటిని ప్రాణప్రదంగా చూసుకుని ఆడుకునేవారు. అలాగే వెదురుబద్దలు, గడ్డితో బొమ్మలు చేసి వాటికి పాత బట్టలు వేసి దిష్టి బొమ్మలు చేసేవాడు. తండ్రి మెచ్చుకుని వాటిని పొలంలో ఉంచేవాడు, పక్షులు రాకుండా ఉండడానికి. క్రమంగా బొమ్మలు చెయ్యడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు గోపాలం. 6 అడుగుల పొడవుతో దిష్టి బొమ్మలు చేసేవాడు. బొమ్మలోని మహిమో గోపాలం చేతి మహిమో తెలియదు గాని పొలాలలో పక్షుల దాడి బాగా తగ్గిపోయింది. అందుకే చాలామంది రైతులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా గోపాలం దగ్గర దిష్టి బొమ్మలు కొనడానికి ముందుకొచ్చారు. గోపాలం తండ్రి మాత్రం, ఒరే, వాళ్ళంతా మనలాంటి మామూలు రైతులు. వాళ్ళ అవసరాన్ని వ్యాపారం చెయ్యకు. నీ ఖర్చు ఎంత అయ్యిందో అంతే వాళ్ళ దగ్గర తీసుకో అనేవాడు. తండ్రి మాటని ఏనాడూ జవదాటలేదు. తనేనాడూ ఎక్కువ డబ్బులు తీసుకోలేదు. గోపాలం చేతివాసి మంచిదని, పంట నష్టం ఉండదని అంతా అనుకోసాగారు. ఆ ఊర్లోనే కాక పక్క ఊర్లోని పొలాల్లో కూడా ఎక్కడ చూసినా గోపాలం చేసిన దిష్టిబొమ్మలే. పెద్ద పెద్ద కళ్ళతో అందంగా నిటారుగా సైనికుల్లా పహరా కాస్తున్నాయి. వాటిని చూసినప్పుడల్లా గోపాలం గుండె ఉప్పొంగిపోతుంది. క్రమంగా పెద్దవాడయ్యాడు. గోపాలం తండ్రి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం పొలాన్ని అమ్మక తప్పింది కాదు. తర్వాత వాళ్ల పురుళ్ళు అన్నీ అయ్యాక గోపాలన్ని ఓ ఇంటివాణ్ణి చేసి చనిపోయాడు. తండ్రి ఇచ్చిన అప్పు భారాన్ని నెమ్మదిగా దించుకునేటప్పటికీ గోపాలానికి 40 ఏళ్లు వచ్చేశాయి. 2 పిల్లలు. వాళ్ళని చదివించాడు. కొడుకు మురళి మంచి తెలివైనవాడు. పక్కూరికెళ్ళి 10వ తరగతి చదివేవాడు. దానికోసం ఊరి చివరి దాకా నడిచి అక్కడ బస్సు ఎక్కి వెళ్ళి వస్తుండేవాడు. బస్సు ప్రయాణంలో రకరకాల మనుష్యులతో పరిచయాలు మురళిలో కొత్త ఆలోచనలను, ఆశలను రేకెత్తించాయి. లోకమంతా ముందుకు పోతుంటే తామెంత వెనకబడిపోతున్నామో అర్థమైంది. జీవితం అంటే పోరాటం. జీవితం అంటే వ్యాపారం. తండ్రి పాతతరం మనిషి. నేటి వ్యాపార విలువలేవీ తెలియవు. తండ్రిలా మెతగ్గా ఉంటే ప్రపంచం మనల్ని తన పాదాల కింద అణిచివేస్తుందని గ్రహించాడు. తండ్రి లాభాన్ని ఆశించకుండా దిష్టిబొమ్మలు అమ్ముతుంటే వాటిని కొందరు కొని రెట్టింపు ధరకి పక్క గ్రామాల్లో అమ్మడం చూశాడు. అంతే, తండ్రి చేత బొమ్మలు చేయడాన్ని ఆపించాడు. బ్రతుకు పోరాటానికి సిద్ధం కమ్మని పట్నం పోయి బ్రతుకుదామని చెప్పాడు. ముందు పుట్టినూరిని విడిచి రాలేనన్నాడు గోపాలం. కానీ తల్లి పిల్లలు ఒక పక్షమైపోయారు. ఇంక వారి మాట కాదనలేక ఉన్న పూరిళ్ళు కాస్త అమ్మి చిల్లర అప్పులు తీర్చగా మిగిలిన 30,000 పట్టుకుని ఓ రోజు పట్నంకి పయనమయ్యారు. గోపాలంకి ఊరు విడిచి వస్తుంటే చేలల్లోని దిష్టిబొమ్మలు వీడ్కోలు చెప్తూ బావురు మన్నట్టు అనిపించింది.
పట్నం వచ్చాక కుటుంబ భారం అంతా 16 మురళి తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ముందుగా చిన్నిల్లు ఒకటి అద్దెకి తీసుకున్నాడు. దీనావస్థలో ఉన్న పాత పెంకుటిల్లు అది. దానికన్నా ఊర్లో తామున్న పూరిల్లే నయమనిపించింది గోపాలానికి. ఇష్టపడి పనిచేస్తే ఎంత కష్టమైనా తెలీదన్నట్టు పెళ్ళాం పిల్లలందరికీ ఈ ఇల్లు నచ్చింది. మురళి తండ్రితో పాటు తాపి పట్టుకుని కూలిగా జీవితాన్ని ప్రారంభించాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తల్లితో బజ్జీలు పకోడీలు చేయించి బజారు సెంటర్లో బండి మీద పెట్టి అమ్మేవాడు. సాయంత్రాలు చిరుతిళ్లకు అలవాటు పడ్డ జనం ఆబగా కొనుక్కు తినేవారు. అలా వ్యాపారం మొదలుపెట్టాడు. మురళి ఊర్లో పూరిళ్ళు అమ్మగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. బాగా పరిచయమైన వాళ్లకు, తన తోటి కూలీలకు మొదట్లో తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. అలా బ్రతకడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేవాడు కాదు. పైసా పైసాని కూడబెట్టాడు. పట్నం వచ్చిన 4 ఏళ్లకే తాను ఒక చిన్న మేస్త్రి స్థాయికి ఎదిగిపోయాడు. అంతకు తగ్గ బొంత అన్నట్టు పెద్ద సంబంధాల జోలికి పోకుండా తనలాంటి ఇంకో మేస్త్రితో చెల్లెలు పెళ్లి చేశాడు. తల్లి బాగా జబ్బు పడినా సరైన వైద్యం చేయించలేదు. కూడబెట్టిన డబ్బంతా కరిగిపోవడం చూడలేడు. గవర్నమెంట్ మందులతో పోరు సాగించి తల్లి ప్రశాంతంగా కళ్ళు మూసింది. మురళికి ఆడదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. వెంటనే ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళై 6 సంవత్సరాలయ్యింది. 2 పిల్లల తండ్రి అయ్యాడు. ఖర్చులు పెరిగిపోయాయి. ఒకవైపు వడ్డీ వ్యాపారం, మేస్త్రీ పనులు, నిరంతరం పనులతో బిజీగా తయారయ్యాడు. ఎప్పుడూ డబ్బు చేసే. అందుకే ఇంట్లో పెళ్ళాన్ని ఖాళీగా కూర్చుంటే తిడతాడు. న్యూస్ పేపర్లతో కవర్లు చెయ్యమనో, మిషన్ మీద బట్టలు కుట్టమనో, చీరలకు ఎంబ్రాయిడరీ చెయ్యమనో ఏదో ఒకటి చెయ్యమనేవాడు. అలాగే కూలికి వెళ్ళలేని ముసలి తండ్రి ఖాళీగా ఉండడం చూస్తే చిరాకుగా ఉండేది. అప్పుడే వచ్చిందా ఐడియా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అదేదో సెల్ ఫోన్ అడ్వర్టైజ్ లాగా మురళికి వచ్చిన ఐడియా గోపాలంకి నూతన ఉత్సాహం కలగజేసింది. తండ్రి తయారు చేయడం మానేసిన దిష్టి బొమ్మలు మళ్లీ తండ్రి చేత చేయించాడు. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్, హోటల్స్, ఇల్లుల కోసమని 3 నుండి 6-7 అడుగుల వరకు ఉన్న దిష్టి బొమ్మలు చేయించి బయట అమ్మేవాడు మురళి. కొడుకు ఎంతకు అమ్ముతున్నాడో, ఎవరికి అమ్ముతున్నాడో ఇవేవీ గోపాలంకి తెలియదు. తనలోని కళకి మళ్లీ జీవం వచ్చిందన్న ఆనందంతో ఇంట్లో కూర్చుని సంతోషంగా బొమ్మలు తయారు చేస్తున్నాడు. కానీ ఈరోజు మధ్యాహ్నం కోడలు తనకు అన్నం పెట్టి బయట బోరు దగ్గరికి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది. ఆ టైంలోనే బోరు దగ్గర ఖాళీగా ఉంటుంది మరి. గోపాలం పోర్టబుల్ టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తూ అన్నం తింటున్నాడు. రాష్ట్రంలో పలు చోట్ల ఏవో గొడవలు జరుగుతున్నాయి. అవే చూపిస్తున్నారు. గోలగోలగా ఉంది. ఛానల్ మార్చబోయాడు. అంతలో మంత్రి వెంకట్రావు డౌన్ అంటూ కొంతమంది కుర్రాళ్ళు ఓ దిష్టి బొమ్మని పిడిగుద్దులు గుద్ది నేలకేసి కొట్టి పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. అలా 2-3 చోట్ల జిల్లాలోని మంత్రి వెంకట్రావు దిష్టిబొమ్మలు దగ్ధం చేసినట్లు చూపించారు. అది చూసి అన్నం తింటున్న గోపాలం పొలమారాడు. కడుపులో కిలికినట్లయింది. ఎందుకంటే అవన్నీ తను చేసిన దిష్టిబొమ్మలే. అంటే మురళి ఈ దిష్టిబొమ్మలతో వ్యాపారం చేస్తున్నాడా? మనసంతా ఏదోలా అయిపోయింది. అన్నం తినబుద్ధి కాలేదు. అలా లేచి వచ్చి ఇలా ఇక్కడ చింత చెట్టు దగ్గర కూర్చుండిపోయాడు. పావుగంట అయిందో లేదో కొడుకు వగరుస్తూ వచ్చాడు. ఆర్డర్ వచ్చింది, అర్జెంటుగా బొమ్మలు చెయ్యాలి పద అని. అదే ఇంతకు ముందైతే కొడుకు అలా అనగానే ముఖం దివిటీలా సంతోషంగా వెలిగిపోయేది. ఈరోజు అలా లేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు. అప్పటికే గబగబా భోజనం ముగించాడు మురళి. రా నాన్న, అన్నీ తెచ్చేశాను. ఎదురు ముక్కలు, గడ్డి, తెల్లగుడ్డ, దారం, ఇదిగో అన్నీ ఉన్నాయి. నువ్వు బేగి మొదలెట్టు గబగబా చెప్పుకుపోతున్నాడు. కొడుకు వైపు నిర్వేదంగా చూశాడు. అది గమనించి ఏమైంది నాన్న, ఒంట్లో బాలేదా గాబరాగా అడిగాడు. ఈ దిష్టిబొమ్మలు ఎవరికి అమ్ముతున్నావురా? అవన్నీ నీకెందుకు గాని బేగి చెయ్యి, ఉదయం కల్లా కావాలి. కాదు, ముందు చెప్పు. బిల్డింగుల కోసమని తీసుకెళ్తున్నావు కానీ అవి గొడవల కోసం, వాటిని తగలబెట్టడం కోసమని నాకు చెప్పలేదు.
టీవీలో చూసిన విషయం చెప్పాడు గోపాలం. విషయం ఎలాగో తెలిసిపోయింది కదా అని మొండి ధైర్యం వచ్చింది మురళికి. అయితే ఏంటట? డబ్బులు ఎక్కువ వస్తాయి, అందుకే అమ్ముతున్నాను. ఇంత కష్టపడి సేస్తే ఆటిని తగలబెట్టేయడం ఏటి బాగుందిరా? అదేదో నువ్వు ప్రాణం ఉన్న బొమ్మని చేసినట్టు మాట్లాడతావేంటి? నీకు అవి ప్రాణం లేని బొమ్మలుగా కనిపించుతాది గాని నాకు అయి ఈ సేతుల్లో చేసిన బొమ్మలురా. అందుకే మమకారం. చేలల్లోని పెద్ద పెద్ద బిల్డింగుల్లోన ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గర్వంగా నిలబడతాయి. నరదృష్టిని తిప్పి కొడతాయి. ఆటిని అలా చూస్తుంటే మనసు ఎంత పొంగిపోతుందో. ఆటిని కాలితో తొక్కి తగలెట్టేస్తుంటే నా గుండెల మీద ఎవరో తొక్కుతున్నట్టుగా అనిపించిందిరా. ఇదిగో చూడు, నీ పిల్లలకి గుడ్డబొమ్మలు చేసి ఇచ్చాను. నువ్వన్నావే ప్రాణం లేదని, కానీ నీ కూతురు చూడు, దాని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. దానికి రంగురంగుల గుడ్డముక్కలు చుట్టి మురిసిపోవడానికి బొమ్మ మీద మమకారం చూడు. సుమారు 1 అడుగు పొడవున్న గుడ్డబొమ్మని తన పక్కనే పడుకోబెట్టుకుని ఆదమరిచి పడుకున్న 4 ఏళ్ల మనవరాల్ని చూపిస్తూ అన్నాడు. అయితే ఏటంటావు నాన్న? అందరూ నీ బొమ్మలు పూజిస్తూ కూకోమంటావా? 50 రూపాయలు కూడా చెయ్యని ముష్టి దిష్టి బొమ్మకి ఈ గొడవల పుణ్యమా అని ఒక్కో దానికి 300 దొరుకుతుంది. డబ్బు సంపాదించడం ఇకెప్పుడు నేర్చుకుంటావు? నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. ఆడికాడే జనం కొనుక్కుంటారు. ముందు బతకడం నేర్చుకో, తర్వాతే ఆ మమకారాలు. కోపంగా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రతకిచ్చిన వాడికి బ్రతకడం ఎలాగో నేర్పిస్తున్నాడు. గోపాలం కళ్ళకి నీటి తెర కమ్మేసింది. మౌనంగా కూర్చుని బొమ్మ తయారీలో పడ్డాడు. ఇన్నాళ్ళు దిష్టి బొమ్మని పెళ్లి కూతుర్ని చేస్తున్నట్టు, అత్తారింటికి పంపుతున్నట్టు ఊహించుకుంటూ చేసేవాడు. ఇప్పుడు చనిపోయిన కూతుర్ని అలంకరించినట్లు, శవయాత్రకు సాగనంపుతున్నట్టు అనిపించింది. కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు ఆ దిష్టిబొమ్మ మీద పడి అశ్రుతర్పణం చేశాయి. కథ సమాప్తం.